మీకోసం యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పొలిట్ బ్యూరో మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. తెలంగాణ వస్తుంది అని వాళ్ళు మాట్లాడడం, ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి తెలుగుదేశం పార్టీని ఓడించాలనే ధ్యేయంతో తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు ఇద్దరు కలిసి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత వీళ్ళ అసదనంగా బయటపడింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పేది తెలంగాణకు ఆ రోజు మేము సెకండ్ ఎస్ఆర్సీ ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు ఇస్తామన్నారని చెప్పి టీఆర్ఎస్. అది కూడా ఎందుకు మీరు సంతకం పెట్టారంటే రాత్రుల్లో మొత్తం చదవకుండా సంతకం పెట్టామని టీఆర్ఎస్ చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. ప్రజల్లో ఒక విశ్వసనీయత ఉంది. ఈరోజు రోడ్ల విషయం కానీ, ఇరిగేషన్ కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏది జరిగినా, తాగునీటి సమస్య కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా సమస్యలు పరిష్కారం చేశాం. అది కూడా వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ నిధులు కేటాయించాం. 4 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా అవినీతి అయిపోయింది. అదే మరి మీరు చూస్తే అధికార దుర్వినియోగం జరుగుతోంది. ప్రజలకు దక్కవలసిన ఏ పథకాలు కూడా ప్రజలకు దక్కడం లేదు. జలయజ్ఞం ఒక ఫార్స్ గా తయారైంది. జలయజ్ఞం ఒక ధనయజ్ఞంగా మార్చేశారు. అది కూడా పూర్తిగా అవినీతి అయిపోయి ఎక్కడ చూసిన నాసిరకం పనులు అవుతున్నాయి. ఎక్కడ పనులు కూడా క్వాలిటీ లేవు. మేము ఎన్నిసార్లు చెప్పినా అవి కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ధరలు పెరిగిపోయి పేదవాళ్ళంతా అవస్థపడతా ఉంటే ధరలు నియంత్రణ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డబ్బుల పైన ఆధారపడ్డారు. వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి అవసరమైతే ప్రజల్ని, రాజకీయ పార్టీ కార్యకర్తల్ని, నాయకులను కొని మ్యానిపులేషన్ తో, అధికార దుర్వినియోగంతో రేపు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. వాళ్ళ ఆటలో సాగమని ప్రజలు నిరూపించే పరిస్థితికి వచ్చారు. మాకు ఆ నమ్మకం చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రజా సమస్యల పైన టీఆర్ఎస్ పోరాటం వదిలిపెట్టి ఈరోజు బాబ్లీ పైన ఏమాత్రం పోరాటం చేయలేదు. లేకపోతే బీడీ కార్మికుల ఇష్యూలో ఏమాత్రం పోరాడలేదు. అదే మరి గల్ఫ్ బాధితుల కోసం ఏమాత్రం పోరాడలేదు. అదే మరి ఆర్డీఎస్ లో మొత్తం ద్వారా వాళ్ళ ఇష్ట ప్రకారం హైడల్ ప్రాజెక్టు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క తోడులను మొత్తం కట్టుకుంటే దానిపైన పోరాడలేదు. సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ చుట్టుపక్కల పేదవాళ్లకు భూములు ఇవ్వకుండా మొత్తం అవన్నీ అమ్ముకుని అదే మరిగా అక్కడ భూములు అన్యాక్రాంతం చేసి ఈ డబ్బులు తీసుకుపోయి ఇడుపులపాయలో ఆస్తులు పెంచుకోవాలంటే టీఆర్ఎస్ ఏం పోరాడలేదు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తున్నాం. ఇంకా పోరాటం చేస్తాం. ఏదైతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడింది. అదే మరిగా వెనుకబడిన వర్గాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడింది. ఆ విధంగా చేయడం కోసం రేపు ఎలక్షన్ లో ముందుకు పోయి తప్పకుండా ప్రజల్ని ఆశీర్వదించమని మేము కోరుతున్నాం. ఆశీర్వదిస్తారన్న నమ్మకం కూడా మాకుంది. మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఈ విషయం మీద చర్చ జరగాలని చెప్పాం. చర్చ కూడా జరుగుతా ఉంది. అదే మరిగా మేము ఒక కమిటీ వేసాం. మా 5 మంది కమిటీ ఈ విషయాలన్నీ ఎక్కడికక్కడ సమీక్ష చేసుకుంటూ చర్చ చేసుకుంటున్నాం. తప్పకుండా దీనిపైన ఎప్పుడు చెప్పాలో అప్పుడు అప్రోప్రియట్ టైంలో చెప్తాం. అందుకనే తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగా చెప్పాం. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఇద్దరు నాటకాలు ఆడారు. ప్రజల్ని మోసం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టారు. మళ్లీ లేనిపోయిన సమస్య తీసుకొచ్చి ప్రజలపైన ఎలక్షన్ తీసుకొచ్చారు. వీళ్లే కారణం. టీఆర్ఎస్ కి అయితే ఎలక్షన్స్ అంటే ఒక తమాషా అయిపోయింది. మొన్న కరీంనగర్ బై ఎలక్షన్ తీసుకొచ్చారు. మళ్ళా ఇప్పుడు బై ఎలక్షన్ తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా లేనిపోయిన సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక సంవత్సరం కూడా లేదు. ఈ ఎలక్షన్స్ తో ఇప్పుడు తెలంగాణ వచ్చే కూడా చెప్పలేదు. కాబట్టి వీళ్ళు చేసిన తప్పు వల్ల, అనాలోచిత ధోరణి వల్ల, ఆలోచన లేకుండా చేసిన దాని వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ విషయాలని ప్రజలకు తీసుకుపోతాం.
నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మా కమిటీ ఉంది, అన్ని విషయాలు మాట్లాడుతుంది. ఈ విషయం రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశం చేస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు సంబంధించిన విషయం, అదే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం. అందుకని మేము ఎలాబొరేట్ చర్చ జరగాలనుకుంటున్నాం. నేను కూడా నా మీటింగ్ లో కూడా చెప్పాలనుకుంటూ చెప్తున్నాను. అదే మరి చర్చ అయిన తర్వాత మా కమిటీ కూర్చుంటారు, అందరూ ఫీడ్బ్యాక్ తీసుకుని ఫైనలైజ్ చేస్తారు. అదే మరిగా వాట్ ఐఎమ్ సేయింగ్, తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. ఏదైనా మేము చాలా సార్లు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశాం. మీ పీరియడ్ లో ఏం చేశారో మా పీరియడ్ లో ఏం చేశాం, అప్పుడు ఎంత డబ్బులు ఆదాయం ఉంది, ఎంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది, ఎంత డబ్బులు ఆదాయం ఉంది, దీనిపైన చర్చనీయాంశం చేద్దాం అన్నాం, డిబేట్ చేద్దాం అన్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో మీరు నష్టం చేశారు, తప్పు చేశారు, మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకటే ఉద్దేశమే చూడండి, 8,000 కోట్ల రూపాయలు తెచ్చి ఇడుపులపాయలో పెట్టాడు, అదే మాదిరిగా పులివెందుల్లో పెట్టారు. నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ ఒకే ప్రాంతంలో 8,000 కోట్లు పెడితే రాష్ట్రంలో ఎక్కడ వెనుకబడిన ప్రాంతాలు లేవా? ఎందుకు అభివృద్ధి చేయలేదు? వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయకపోతే వాళ్ళలో కూడా బాధ ఉండదు, తప్పకుండా బాధ ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీలో ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. నేను డీసీపీ ఫండ్స్ మా ఊరికి పెట్టలేదు, లేకుంటే నా నియోజకవర్గానికి పెట్టలేదు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం, అన్ని ప్రాంతాలను సమానంగా చూడడం కోసం ఆ రోజు మేము తాపత్రయం పడ్డాం. ఈ రోజు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి గారికి అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేస్తామని ఉద్దేశంతోనే ఈ విధంగా చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అవుతాయి, తప్పకుండా చర్చిస్తాం. కుప్పంలో ఏమైతే నువ్వు కుప్పం పోయి చూడు, ఇప్పుడు కూడా వెనుకబడి నియోజకవర్గం 30% లిటరసీ లేదు. ఇన్నేళ్ళైనాక మేము 10 ఏళ్లున్నా ఇప్పుడు కూడా 15%, 45%, 50% లిటరసీ ఉంది. అక్కడ పెట్టిన కాలేజీ అంటే ప్రైవేట్ కాలేజీ తప్ప గవర్నమెంట్ ఏం పెట్టలేదు, గవర్నమెంట్ డబ్బులు పెట్టలేదు. యూనివర్సిటీ ఎప్పటి నుంచో పెట్టారు. ఆ యూనివర్సిటీ ఇప్పుడు కాదు, ద్రవిడ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఎప్పుడో నిర్ణయించింది తప్ప ఇక్కడ అన్ని ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి. ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు విశ్వవిద్యాలయాలు పెట్టుకోవడం, 6 లేన్ రోడ్లు, 4 లేన్ రోడ్లు కరెక్ట్ కాదు. రైల్వే 550 కోట్లు పెట్టి ఎవరు సొమ్మంటది? 550 కోట్లు ఫస్ట్ టైం చరిత్రలో. 550 కోట్లు అంటే సగం, అంటే 1,100 కోట్ల రూపాయల రైల్వే లైన్ అయితే ఇడుపుల పాయి ద్వారా పోవాలి కాబట్టి 550 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెడతా ఉంటారు. ఎవరు సొమ్మిది? ఇడుపుల పాయి డెవలప్ చేసే, రాష్ట్రాన్ని డెవలప్ చేసేట దానికి ఏం ప్రాముఖ్యత? హిస్టారికల్ ప్లేసా, లేకుంటే అదే పెద్ద ముఖ్యమంత్రి ఎస్టేట్ తప్ప అక్కడ లంకి బిందులు ఉంటున్నాయి, అన్ని పూడ్చిపెట్టినట్టున్నాడు ఆయన. తీసుకుపోయి రాష్ట్రంలో ఉండే డబ్బులంతా తీసుకుపోయి లంకి బిందుల ప్రాముఖ్యత తప్ప ఇంకేమీ లేదు. అంతే కదా, లంకెల బిందెలు, లంకెలు బిందెలు నిలదీస్తున్నారు. చూస్తున్నారు ప్రజలు కాదు, వీళ్ళు నిరాదరణ పడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు నిలదీస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. ఇంకా 2 రోజులు కదిలే పరిస్తుండ్రు. అదే జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు పోలీసులు పెట్టుకొని ఐహండ్గా పోతాడు తప్ప పోలీసులు లేకపోతే తిరిగే పరిస్థితి కూడా లేడు. అది గుర్తుపెట్టుకోవాలి. బస్సులు అది కూడా ప్రభుత్వ డబ్బులతో బస్సులు పెట్టి ప్రభుత్వం బిర్యానీ పాకెట్లు ఇచ్చి కొన్ని దగ్గర క్వార్టర్ బాటిల్ కూడా సప్లై చేసి మనుషులు తీసుకొస్తున్నారు. ఉపాధి హామీలు కూలిచ్చి ఇవన్నీ చేసి వాళ్ళు చేస్తున్న తప్ప మాకు అధికారం లేదు. మండు టెండలు, కొంతమంది అయితే అలిసిపోయారు, కొంతమంది ఎక్కడెక్కడ పడిపోతున్నారు, చెమట్లు కారిపోతున్నాయి. ఎండ పైన కిందన ఎండ, బాడీ అంతా ఉక్కబెట్టి చెమట్లు కారిపోతున్నాయి. మీరు కూడా ఫేస్ చేస్తున్నారు. ప్రజలైతే లెక్క పెట్టుకోకుండా వస్తున్నారు. ఊహాగానాలు తమ్ముడు. కాంగ్రెస్ పాలనంతా అవినీతిమయమైందని చంద్రబాబు నాయుడు అంటున్నారు.